ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజైతే మన వైజాగ్లో ఉన్న జూకి వెళ్ళడం జరిగింది. నోవాహ్ ఆర్క్ గురించి మనలో ఎంతమందికి ఐడియా ఉంది తెలియదు, కానీ నాకైతే ఈ జూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రూరమైన మృగాలను తీసుకొచ్చి ఈ జూలో పెట్టి ఇలా ఉంచుతున్నారు కదా. అప్పుడు నోవాహ్ గారు ఒక్కరే, ఇంకా తన 3 కొడుకులు, తన 3 కోడళ్ళు, ఇంకా తన భార్య, మొత్తం 8 మంది కలిపి దేవుడు ఏదైతే చెప్పాడో వాళ్ళకి భూలోకంలో ఉన్నటువంటి ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి సరీసృపాలు కానీ, తిమింగలాలు కానీ, చేపలు కానీ, ఏవైనా సరే అన్నీ ఒక్కొక్క జతగా వస్తాయి. అవన్నీ కూడా మీకు నేను చెప్పినటువంటి ఓడ ఏ విధంగా తయారు చేయాలని చెప్పానో అలా తయారు చేసి వాటన్నిటిని కూడా అందులో ఎక్కించండి అని నోవాహ్ గారికి చెప్పినప్పుడు మనం జూలో ఉండి చూడడానికి కూడా కొంచెం భయపడతాం కదా. ఎందుకంటే పులుల్ని, సింహాలని చూసినప్పుడు, అవి గర్జించినప్పుడు వచ్చిన సౌండ్స్కి. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే భూలోకంలో ఆయన సృష్టించిన ప్రతి జీవిని కూడా అదే ఓడలోకి ఒక్కొక్క జతగా పంపించినప్పుడు అవి నోవాహ్ గారి కుటుంబానికి ఎటువంటి హాని చేయకుండా దేవుడు ఎంత అద్భుతంగానో వారందరినీ భద్రపరిచాడు. దేవుడు ముందుగానే చెప్పాడు కదా నోవాహ్కి, మొత్తం ఈ దేశంలోనే కాదు, మొత్తం భూప్రపంచం అంతటికి కూడా ఈ ఉపద్రవం వస్తుంది, ఈ జలప్రలయం రాబోతుందని చెప్పి ఆయన ఒక కొలతలు అనేవి చెప్పి చేయించినటువంటి ఓడది. సో నాకైతే ఇంత క్రూరంగా ఉన్న, ఇంత పెద్దగా ఉన్న జంతువుల్ని కూడా దేవుడు అద్భుతంగా వాడ దగ్గరికి వాటిని నడిపించిన విధానాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ మధ్య అమెరికాలో, అంటే ఎప్పటి నుంచో ఉంది కానీ ఈ మధ్య ఎక్కువ మన ఈ రీల్స్ చూడడం కానీ, లేకపోతే లేదంటే ఎవరైనా సేవకుల సందర్భం వచ్చినప్పుడు చెప్పినటువంటి మాటల్లో మనకి ఎక్కువగా ఈ నోవాహ్ ఆర్క్ గురించి, అది పెట్టిన మ్యూజియం గురించి ఎక్కువ వింటున్నాం కదా. సేమ్ బైబిల్లో ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అదే కొలతలతో ఇప్పుడు మళ్ళీ అటువంటి ఓడని చేసి పెట్టారనమాట. ఎందుకంటే బైబిల్ అనేది ఒక చరిత్ర కాబట్టి ఇప్పుడు మిగతా కొత్త జనరేషన్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన రావాలని చెప్పి అది పెట్టడం జరిగింది. నిజంగా ఉన్న నోవాహ్ ఓడ ఎక్కడుందంటే అది పురాతనమైనది కాబట్టి, కొన్ని వేల సంవత్సరాల క్రితంది కాబట్టి, అది ఈ జలప్రలయం అంతా ముగించిన తర్వాత 3వ రోజున నోవాహ్ ఓడ తలుపు తీసి బయటకు వస్తే అది కొండ మీద ఉంటుందన్నమాట. ఆ ఓడ వెళ్ళి కొండ మీద ఆగుతుంది, అరారాతు పర్వతాల మీద ఆగి ఉంటుంది. అక్కడి నుంచి దిగి అక్కడ ఇల్లు కట్టుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళందరికీ తన కొడుకులకి సంతానం కలగడం, అక్కడి నుంచి మళ్ళీ భూప్రపంచం అంతా ఈ జనాలందరూ సర్దుకోవడం అదంతా జరుగుతుంది అనమాట. అప్పుడే బాబేలు గోపురం నిర్మించడం జరుగుతుంది. అక్కడే అందరూ కలిసి ఉండాలని ఒక ఆలోచనతో ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం బాబేలు గోపురాన్ని కట్టాలని చెప్పి వాళ్ళందరూ అనుకోవడం, అది దేవుడికి తెలియడం, అక్కడే మన భాషలు పుట్టడం, దేవుడు వాళ్ళందరినీ భాషలు తారుమారు చేయడం, అదంతా జరుగుతుందన్నమాట. అయితే నోవాహ్ ఎప్పుడైతే దేవుడి మాట నమ్మి ఓడని చేయడం స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ జనాలందరి దృష్టిలో అతను ఒక చెప్పాలంటే ఒక జోకర్లా చూసి నవ్వుకునే వాళ్ళు అనమాట. ఏంటి ఇప్పుడు వస్తుందా, వర్షాలు ఇప్పుడు పడతాయా, ఇప్పుడు జలప్రలయం వచ్చి మేము అందరం చచ్చిపోతామా అని చెప్పి హేళనగా మాట్లాడి అతని మనసుని ఎంతో గాయపరచడం జరుగుతుంది. కానీ నోవాహు దేవుడు చెప్పిన మాటని లోబడి ఆయన చెప్పినటువంటి
ఏదైతే కొలతలు నిర్మించడం జరుగుతుంది. దాంతో ఆయన వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి ఇంకా పడవ యొక్క తలుపు క్లోజ్ చేసిన తర్వాత 5 days దాకా వర్షం పడదు. ఫస్ట్ డే వెళ్తారు, వర్షం పడలేదు. రెండో రోజు పడలేదు. ఈ జనాలందరూ కూడా ఏంటంటే వాళ్ళని హేళన చేయడానికి ఆ పడవ చుట్టూ చేరడం, ఇంకా మమ్మల్ని కూడా తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి హేళన చేయడం, అలాంటి మాటలతో తనని ఎంతో బాధ పెట్టారు. కానీ నోవహు విశ్వాసంలో బలంగా ఉండడం వల్ల దేవుడు ఏదైతే ఆజ్ఞనిచ్చాడో, ఏవేవైతే ఈ భూలోకంలో ఉన్న జంతువులు, పక్షులు, క్షీరదాలు అన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క జత చొప్పున నీ ఓడలోకి వస్తాయి అని చెప్పారు కదా, వాటిని మాత్రమే ఉంచి వాళ్ళు ఉండి, అయితే 5 రోజుల తర్వాత వర్షం కురవడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మొత్తం భూప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ జలసమాధి చేయబడడం జరుగుతుంది. ఈ జలప్రలయం అనేది 40 పగళ్ళు 40 రాత్రులు జరుగుతుందన్నమాట. అలా జరిగిన తర్వాత వీళ్ళ ఓడెళ్ళి ఆ అరారాతు పర్వతాల దగ్గర నిలిచిపోతుంది. అప్పుడు కిటికీల గుండా ఒక కాకిని పంపిస్తే ఆ కాకి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది. మళ్ళీ 3 days పోయిన తర్వాత ఒక పావురాన్ని పంపిస్తే ఆ పావురం వెళ్ళి ఒక ఒలివ మొక్క అనేది చిన్న ఆకుల్ని, చిన్న కొమ్మని తీసుకొని వస్తుందన్నమాట. అప్పుడు ఈ నోవాహు గారికి అర్థమవుతుంది, అంటే భూమి మీద ఇంకా మళ్ళీ ఆ మరుసటి రోజు మళ్ళీ పావురాన్ని పంపిస్తే అది ఇంకా వెళ్ళి తిరిగి రాదనమాట. అప్పుడు నోవాహు గారు ఆ పడవ తలుపుని తెరిచి మొత్తం ఈ జంతువులని వీటన్నిటిని వదిలి ఆయన కూడా ఆ కొండ దిగువ భాగంలో ఒక ఇంటిని ఏర్పరచుకొని అక్కడ నివసించడం ద్వారా మళ్ళీ ఈ భూమి మీద మంచి సంతానం అంతా అభివృద్ధి చెంది మొత్తం భూమి అంతా మళ్ళీ నింపబడుతుంది. అప్పుడు దేవుడు నోవాహుకి మాట ఇస్తాడనమాట, ఇంకొకసారి ఇలాంటి జలప్రలయం అసలు ఎన్నడూ జరగదు, దీనికోసం నేను ఒక ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి ఆయన అప్పుడు ఇంద్రధనుస్సుని సృష్టించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ భూమి మీదకి జలప్రలయం పంపించేద్దాం అన్నంత కోపం వస్తుందో అప్పుడు ఈ ఇంద్రధనుస్సు అనేది విరుచుకోవడం ద్వారా నా కోపం తగ్గిపోయి కనికరంగా మారి ఇంకోసారి అటువంటి జలప్రలయం రాకుండా మనిద్దరికి ఒక ప్రమాణపూర్వకంగా ఉంటుందని చెప్పి ఆ 7 రంగులు కలిగిన ఇంద్రధనుస్సుని దేవుడు ఆ రోజు సృష్టించడం జరుగుతుంది. ఏ జనులైతే హేళన చేశారో నోవాహుని చూసి, అదే జనులు ఆ 5 days తర్వాత మమ్మల్ని రక్షించండి అడిగినా వాళ్ళకి అవకాశం లేదు. అంచేత మనుషుల దృష్టిలో మనం హీనంగా అయినప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని దృష్టిలో మనం గొప్పగా ఉంటే అది మనకు ఎంతో భాగ్యం కల్పిస్తుంది. ఆయన మనల్ని రక్షిస్తారు. అది భూలోకంలో అయినా సరే, పరలోకంలో అయినా, ఆయనతో ఉండడానికైనా సరే. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవుడిని నమ్మి, ఆయన ఎక్కువ మన నుంచి ఏమీ ఆశించట్లేదు, ఆయన్ని నమ్మి ఆయనకి ప్రార్థన చేసి ఏదో మనకున్న దాంట్లో ఒక నలుగురికి మంచితనం పంచిపెట్టాలని మాత్రమే ఆయన చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ చిన్న విషయం అర్థం చేసుకొని అందరూ బలంగా ఆత్మీయతలో ఎదగాలని యేసయ్య నామంలో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.